హాయ్, నేను రమేష్. సో ఇవాళ వీడియో వచ్చేసి చిన్న పైథాన్ కోడ్ ఉపయోగించి మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్లోని డేటాని సింగిల్ ఎక్సెల్ ఫైల్లో ఎలా కంబైన్ చేయాలో చూద్దామండి. ఓకేనా? సో దానికోసం ఇక్కడ కొన్ని ఎక్సెల్ ఫైల్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా? సో ఈ ఎక్సెల్ ఫైల్స్ వచ్చేసి లాస్ట్ టైం మనం స్ప్లిట్ చేసాం కదా, ఆ ఫైల్స్ అనమాట. ఆ స్ప్లిట్ వీడియో అయితే కమెంట్లో ఇచ్చాను, చూడండి. ఓకేనా? సో ఇక్కడ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటిని కంబైన్ చేసి మనం సింగిల్ ఫైల్ లాగా చేయాలి. మరి మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్లో ఏమున్నాయి? ఇక్కడ ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ, సేల్స్ అనేది ఫినాన్స్ సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క సాలరీ డీటెయిల్స్ అనేది ఈ ఫినాన్స్ ఎక్సెల్ ఫైల్లో ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా ఫినాన్స్ ఎక్సెల్లో ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీస్ ఇలా ఉన్నాయి. సో అదేవిధంగా హెచ్ఆర్ సంబంధించిన ఎంప్లాయీ నేమ్స్ అండ్ వాళ్ళ సాలరీస్ అనేది హెచ్ఆర్ ఫైల్లో ఉన్నాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫైల్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ ఒక 4 ఫైల్స్ ఉన్నాయి కదా, సో వీటన్నింటినీ కంబైన్ చేసి మనం సింగిల్ ఫైల్ లాగా చేద్దామండి. మరి దీనికి ఈజీగా మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చా అనొచ్చు, కానీ ఇక్కడ ఒక 4 డిపార్ట్మెంట్సే ఉన్నాయి. సో ఒకవేళ మనకి 20 కానీ 100 కానీ 1000 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, 1000 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, సో మనం కాపీ చేసుకుంటూ పేస్ట్ చేయాలంటే మనకు టైం సరిపోతుంది, అంటే రోజులు గడిచిపోతాయి. సో అలా కాకుండా మనము చిన్న పైథాన్ కోడ్ ఉపయోగించి ఒక వితిన్ లెస్ దెన్ 1 minute మనం రన్ చేసి ఒక కంబైన్డ్ ఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో అదేలాగో చూద్దాం. సో ఇక్కడ పైథాన్ అయితే ఓపెన్ చేయండి. సో ఐడియల్ పైథాన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ పైథాన్ కోడ్ రాయడానికి మనం ఒక న్యూ ఫైల్ అయితే పైథాన్ ఓపెన్ చేసినాక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయండి. సో దీంట్లో ఆ కోడ్ ఇచ్చేసేయండి. సో ఈ కోడ్ ఇచ్చేయండి. ఈ కోడ్ నేను కమెంట్లో ఇస్తాను, సో అక్కడి నుంచి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది అక్కడి నుంచి కాపీ చేసుకోండి. సో ఈ కోడ్ గురించి నేను నెక్స్ట్ కంటిన్యూస్గా నేను ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఇప్పుడు మనము ఈ కోడ్ని ఫస్ట్ అయితే ఇది సేవ్ చేసుకుందాం. ఈ పైథాన్ అనేది సేవ్ చేసుకుందాం. సేవ్ యాజ్. ఈ కోడ్ దేనికి ఉపయోగపడుతుంది? ఇది రన్ చేయడానికి, ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కంబైన్, ఏదైనా నేమ్ ఇచ్చేయండి, కంబైన్ ఫైల్స్. సో ఇచ్చేసిన తర్వాత దీన్ని రన్ చేయండి. ఈ విధంగా రన్ చేయండి. రన్ చేయగానే సో క్రియేట్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాకుండా సో ఆల్ ఫైల్స్ కంబైన్డ్ ఇంటూ సమ్ కంబైన్డ్ ఫైల్లోకి వచ్చేసాయని చెప్పేసి ఒక ఇచ్చేసింది కదా. సో ఇక్కడ ఒకసారి కంబైన్డ్ ఫైల్ అయితే క్రియేట్ అయింది కదా. సో దీన్ని చూద్దాం. సో ఈ విధంగా మనకు డిపార్ట్మెంట్ అని ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ అన్ని కలిపి సో ఫస్ట్ కాలంలో ఈ విధంగా మనకి అన్ని అపెండ్ అయిపోయి వచ్చాయన్నమాట. సో ఇది ఎక్కడిక్కడి నుంచి వచ్చాయని కూడా మనకు సోర్స్ నేమ్ కూడా ఒక కాలం కూడా క్రియేట్ అయిపోయి, సో ఈ ఫినాన్స్ నుంచి